అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మంచి స్కూల్, ఇంటర్ కాలేజ్ కోసం, అదేవిధంగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో మంచి బ్రాంచ్ కాలేజ్ రావడం కోసము ఎస్బీఆర్ టాక్స్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సంబంధిత కోర్సు తీసుకోవాల్సిందిగా సూచన. మిత్రులారా, 10th క్లాస్ అయిపోయిన తర్వాత చాలామంది తల్లిదండ్రులకు ఉండే వేదన ఏంటంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండేటువంటి ఇంటర్ కాలేజ్ దొరకడం చాలా కష్టంగా ఉంది. అనేక సార్లు హైదరాబాద్ వెళ్తున్నారు, తిరుగుతున్నారు, అలసిపోతున్నారు. సో అయినా కూడా దేనిలో చూసినా కూడా కొన్ని నచ్చితే కొన్ని నచ్చడం లేదు. శక్తికి మించి ఖర్చు పెట్టినా సాటిస్ఫై కాలేజ్ దొరకడం లేదు. అయితే అసలు ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఎంపిక చేసుకోవడం కోసం అసలు మనం పాటించాల్సినటువంటి ప్రమాణాలు, స్టాండర్డ్స్ ఏంటనేటువంటి విషయం మీద ఈరోజు వీడియో చూద్దాం మిత్రులారా. మీకు అనేక అంశాలు ఉంటాయి, కానీ ఒక 10 అతి ముఖ్యమైనటువంటి ప్రాథమిక అంశాల ఆధారంగా ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఎంపిక చేసుకోవాల్సిందిగా నేను సూచిస్తున్నాను. సో ఆ 10 కాలేజీలు ఉండేటువంటి కొన్ని కాలేజ్, ఆ 10 లక్షణాలు ఉండేటువంటి కాలేజ్ కొన్ని ఉంటాయి. దానిలో నేను ఒక 4-5 కాలేజీని రెఫర్ చేస్తాను. అవి కాకుండా కూడా కొన్ని మీకు నచ్చిన ఉంటే మీకు కరెక్ట్ కన్విన్స్ అవుతుంది, దానిలో చేరండి. నేను చెప్పిన వాటిలో జాయిన్ కావాలని లేదు, బట్ నేను అండ్ ప్రతిష్టాన్ అనేటువంటి ఒక రీసెర్చ్ సంస్థ కలిసి చాలా కాలేజీలు విజిట్ చేసి ఒక నెలంతా హైదరాబాద్ తిరిగి నిర్ణయించినటువంటి కాలేజెస్ అవి. ఇవి మా దృష్టిలో పడకుండా మంచి కాలేజ్ కూడా ఉంటే ఉండవచ్చు, ఇవి మాత్రమే అద్భుతం, మిగతావన్నీ పనికిరాని కాలేజ్ అనేటువంటి భావన మాకు లేదు. అయినప్పటికీ కూడా కొన్ని కాలేజీలు ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన్ కలిసి సూచిస్తున్నాయి. సో అది చివరిలో చెప్తాను. దానికంటే ముందు అసలు ఒక అంశాలు, ఏ అంశాల ఆధారంగా మనం కాలేజీ నిర్ణయించుకునేటువంటి విషయాలు చూస్తే ఒక 10 అంశాలు ఉన్నాయి. ఫస్ట్, వ్యక్తిగతంగా నా అభిప్రాయంలో ఒక అకాడమిషియన్, ఒక ఫ్యాకల్టీ, ఒక టీచర్ లేదా ఒక గ్రూప్ ఆఫ్ టీచర్స్ స్టార్ట్ చేసినటువంటి ఫ్యాకల్టీ స్టార్ట్ చేసినటువంటి కాలేజీ శ్రేయోదాయకము. అంటే ఒక ఫ్యాకల్టీయే డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆ లోటుపాట్లు ఏంటి, స్టూడెంట్ టీచర్ సంబంధాలు ఏంటి, టీచర్స్ అర్థం చేసుకోవడము, స్టూడెంట్ని అర్థం చేసుకోవడము, ప్రతిభను గుర్తించడము, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించడం అనేది బెటర్గా చేస్తాడు. అదే ఒక క్యాపిటలిస్ట్, ఒక ఇన్వెస్టర్ స్టార్ట్ చేసి టీచర్స్ పెట్టినప్పుడు క్యాపిటలిస్ట్ యొక్క మెంటాలిటీ వేరే ఉంటుంది, టీచర్ మెంటాలిటీ వేరే ఉంటుంది. కాబట్టి రెండింటి మధ్య క్లాష్ అవుతుంది. కాలక్రమంలో ఆ కాలేజీ బలహీనం అవుతుంది. కాబట్టి ఎవరో ఇన్వెస్ట్ చేసిన వాటికంటే ఇప్పుడు చాలా వరకు ఇన్వెస్టర్స్ కాలేజ్ ఫెయిల్ అయినాయి. మీరు చూస్తే శ్రీ గాయత్రి ఫెయిల్ అయింది, వాళ్ళు రామ్కి వాళ్ళు స్టార్ట్ చేసే ఇన్వెస్టర్స్, ఎన్ఆర్ఐ ఫెయిల్ అయింది, సమ్ అదర్ ఇన్వెస్టర్స్. సో ఇంకా అట్లా అలాంటి అనేక కాలేజీలు ఇంకా కొన్ని కూడా ఇన్వెస్టర్స్ ఉన్నారు. సరే, నేను దాన్ని పబ్లిక్గా ప్రస్తావించడం మర్యాద కాదు. సో కొన్ని కేసెస్లో బాగా జరుగుతుండొచ్చు, కానీ అవకాశం మాత్రం అకాడమిషియన్స్ అంటే టీచింగ్ ఫ్యాకల్టీస్ చాలా మంచి విద్య పట్ల అభిమానం కలిగి కొంత అనుభవం కలిగి వాళ్ళు స్టార్ట్ చేస్తే డెఫినెట్ బెటర్ ఉంటుంది. కూడా ఫస్ట్ అంశము, అకాడమిషియన్స్ స్టార్ట్ చేసేటువంటి సంస్థలు మీరు స్టార్ట్ చేయండి. ఇప్పుడు కొన్ని పేర్లు బాగుంటాయి, కోటాలు ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఫ్రాంచైజ్ ఉంటుంది. ఇప్పుడు రెసిడెన్స్ ఉంది, అది కోటాలు బాగుంటుంది, కానీ ఫ్రాంచైజ్ అంటే బాగుండదని చెప్పట్లేదు. స్థానికంగా ఉండేటువంటి యజమాని యొక్క మనస్తత్వం మీద ఆధారపడుతుంది నిజానికి అక్కడ ఉండేటువంటి రెసిడెన్స్ యొక్క స్టాండర్డ్స్ కంటే. కాబట్టి ఫ్రాంచైజీని నేను పెద్దగా సజెస్ట్ చేయను, డైరెక్ట్ వాళ్ళనే సజెస్ట్ చేస్తాను. సో అకాడమిషియన్స్ స్టార్ట్ చేసేటువంటి సంస్థ. రెండవది, 50 బ్రాంచీలు, 30 బ్రాంచీలు, 15 బ్రాంచీలు అంటే అది మానిటరింగ్ కష్టమవుతుంది. మీరు ఏదో మీకు బైక్ షోరూమ్స్, కార్ షోరూమ్ పెట్టడం కాదు, అది ఒక డిజైన్ ఉంటుంది, ఒక స్టాండర్డ్ వెహికల్స్ ఉంటే స్ట్రక్చర్ ఉంటుంది. కానీ ఇది మనుషులతో ఆధారపడ్డది, ఇది మిషన్ తోటి ఆధారపడ్డది కాదు, ప్రొడక్షన్ తోటి కాదు. కాబట్టి మానవ వనరులు ముఖ్యం. కాబట్టి 20 బ్రాంచీలు, 50 బ్రాంచీలు, 10 బ్రాంచీలు అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు ఫిడ్జీ లాంటిది కూడా ఒక 30 సంవత్సరాల పైన ఉన్న లెగసీలో అది బహుశా 40-50 బ్రాంచ్ పెట్టి దేశమంతా కలిపితే మొత్తము తెలంగాణలో స్టార్ట్ అయ్యి సుమారుగా 17-18 ఏళ్ళు లేదు ఫిడ్జీ స్టార్ట్ అయ్యి. ఇప్పటి దానికి ఉండే బ్రాంచెస్ ఒక 4-5 బ్రాంచెస్ అంతే. దాదాపు 20 ఏళ్ళు కావస్తుంది. 20 ఏళ్ళ నుంచి దానికి ఉండే బ్రాంచెస్ 4-5. సో అట్లా ఇప్పుడు 2 ఏళ్ళ కింద 3 ఏళ్ళ కింద వచ్చిన 10 బ్రాంచెస్ 15 బ్రాంచెస్ అనేది అది మెయింటైన్ చేయడం చాలా కష్టం. కాబట్టి లిమిటెడ్ 2, 3, 4, 5 బ్రాంచెస్ 5, 6
అట్లా లెస్ దాన్ 10 సింగిల్ డిజిట్లు ఉండే బ్రాంచ్ ఉండేటువంటి కాలేజ్ సజెస్టబుల్. నెంబర్ 2. నెంబర్ 3, ఆ డైరెక్టర్స్ ఫ్యాకల్టీకి స్టూడెంట్స్కి అందుబాటులో ఉంటారు. ఏవో ఇష్యూస్ వస్తాయి, హాస్టల్ బాగుండదు, కుక్ మారుతూ ఉంటాడు, లేకుంటే పవర్ డిస్టర్బెన్స్ ఉంటాయి, లేకుంటే మరొక ఇష్యూ, ఒక ఫ్యాకల్టీ క్లాస్ అర్థం కావు, ఒక ఫ్యాకల్టీ సరిగా బిహేవియర్ సరిగా ఉండే స్టూడెంట్స్ తోటి, ఇట్లాంటివి ఉన్నప్పుడు అది వాళ్ళకు యాజమాన్యాన్ని చేరవేసి యాజమాన్యం వెంటనే నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అట్లా యాజమాన్యం ఎవరైతే దీని ఫౌండర్స్ ఉంటారో, డైరెక్టర్స్ ఉంటారో, ఇన్వెస్టర్స్ ఉంటారో, అధికారం ఉన్న వాళ్ళు ఉంటారో, అది ఫ్యాకల్టీకి స్టూడెంట్స్కు అందుబాటులో ఉండడం వల్ల చాలా చాలా ప్రయోజనం ఉంటాయి మిత్రులారా. మీకు ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటుంది, స్టూడెంట్కు మేనేజ్మెంట్కు కమ్యూనికేషన్ ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. సమస్యలు వస్తాయి, మంచి కాళ్ళు కూడా సాల్వ్ అవుతాయి. కొన్నిటిలో సమస్యలు పెండింగ్లో ఉంటాయి, కాబట్టి సమస్యలు అవ్వడం సహజం, అన్నింటిలో పెండింగ్. కాబట్టి ఇది 3వది. 4వది డెఫినెట్గా ఆదివారం సెలవు ఉండాలండి. ఇది హ్యూమన్ సైకాలజీ. మిషన్ కారు కూడా 200 కిలోమీటర్లు పోయిన తర్వాత పావు గంట అరగంట ఆపేస్తాం, ఇంజన్ హీట్ అయిపోతుంది. ఇంజన్ హీట్ అయితే రీడింగ్లో చూపిస్తుంది అది. అటువంటప్పుడు మన ఎమోషనల్ బీయింగ్, మనిషి ఒక భావోద్వేగమైనటువంటి జీవి. కాబట్టి హ్యూమన్ లిమిట్ ఉంటుంది. ఆదివారాలు శనివారాలు పొద్దున్న పనిచేయడం చాలా ప్రమాదం. ఆదివారం రెస్ట్ డే, హ్యాపీగా రిలాక్స్గా ఉండాలి, పాటలు వినాలి, గేమ్స్ ఆడుకోవాలి, సరదాగా జోక్స్ చెప్పుకోవాలి, సరదాగా తిరగాలి, వీలైతే షాపింగ్కి వెళ్ళాలి, అవసరమైన సినిమాకి వెళ్ళాలి. ఆదివారము రెస్ట్ డే కంపల్సరీ. 6 రోజులు చదివి టైం అండ్ వర్క్ అర్థమెటిక్ కాదు. 6 రోజులు చదివితే ఎన్ని మార్కులు, 6 రోజులు చదివితే మనకు 60% మార్కులు వస్తాయి, 7 రోజులు చదివితే 70% వస్తాయి, 5 రోజులు 50% తప్పది. 4 రోజులు అయిన వాళ్ళకు 90% రావచ్చు, 7 రోజులు అయిన వాళ్ళకి 10% రాకపోవచ్చు. ఇది మనకు టైం అండ్ వర్క్ అంటారు కదా, ఎక్కువ పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ చిన్నప్పుడు చదువుకుంటే అది దీనికి వర్తించదు. కాబట్టి మిత్రులారా, మీకు ఆదివారాలు సెలవు కంపల్సరీ ఉండాలి. చైతన్య నారాయణ అనేది ఆదివారం ఎగ్జామ్ పెడుతుంటే చాలా ప్రమాదకరం. డే లాంగ్ స్టడీ వస్తుంది. రిలాక్స్ డిసిషన్స్ కంపల్సరీ. సాఫ్ట్వేర్ వాళ్ళకు వారానికి 5 రోజులు పెట్టిన, అంటే 22 ఏళ్ళు దాటిన వాళ్ళు అనుభవజ్ఞ వారంలో 5 రోజులు పనిచేస్తే 6 రోజులు పనిచేయడానికి నిర్ధారిస్తాం. కానీ 15-17 రోజులను మాత్రం వారానికి 7 రోజులు పనిచేయాలి. సాఫ్ట్వేర్ వాళ్ళు 6 రోజులు కూడా అలో చేయము. ఇప్పుడు వారానికి 4 రోజులు కూడా వస్తున్నారు త్వరలో. కానీ వారానికి 5 రోజులు సాఫ్ట్వేర్ పనిచేసినప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ 7 రోజులు ఎట్లా పనిచేస్తాయి? 7 రోజులకి 7 రోజులు సాఫ్ట్వేర్ రోజుకి 8 గంటలు పనిచేస్తాం, వీళ్ళు 16 గంటలు పనిచేస్తున్నాం. ఇదేం అరాచకత్వం? కాబట్టి ఆలోచించండి. తర్వాత 5వది, ప్రతిసారి కూడా సెక్షన్స్ 2 వారాలకు 3 వారాలకు సెక్షన్ మార్చేసి ఈవెన్ పైనుంచి కింది సెక్షన్ తీసేయడం కరెక్ట్ కాదు. సెక్షన్స్ మార్చడము, షఫలింగ్ అనేది కొంత అవసరమే. ఎందుకంటే టాప్ మోస్ట్ స్టూడెంట్ కొంచెం స్లోగా నేర్చుకునే స్టూడెంట్స్ ఒక దగ్గర ఉన్నప్పుడు ఇద్దరికి నష్టం జరిగే అవకాశం ఉండొచ్చు. అది ఫ్యాకల్టీని బట్టి ఆధారపడుతుంది, వాళ్ళకి నష్టం లేకుండా కూడా మనం చేయొచ్చు. కాబట్టి కొంతమేర సెక్షన్స్ మార్చడం అవసరమే. కానీ ఇన్ని ఎక్కువ మార్కులు రాగానే మాదాపూర్ సెకండ్ ఇయర్లో నార్సింగ్, మళ్ళీ ఇంకెక్కడికో దీనిలో కూడా సెక్షన్ మార్చడం అనేది వాళ్ళ యొక్క టీచర్కు స్టూడెంట్ ట్యూన్ కావడం కష్టమవుతుంది. పీర్ గ్రూప్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఎప్పటికీ అదే జీవన్మరణ సమస్య కాకూడదు మార్కులు అనేది. కాబట్టి ప్రతిసారి సెక్షన్ మార్చకుండా తరచూ ఏడాదికి 2 సార్లు ఒక్కసారో అట్లా సెక్షన్స్ మార్చాలి తప్ప ప్రతిసారి సెక్షన్ మార్చడం కరెక్ట్ కాదు. ఒక 2 times వరకు అలౌడ్ ఏడాదికి. కానీ ఈ బ్రాంచ్ అనేది తీసుకపోతే ఏరియానే మార్చేస్తారు, ఫుడ్ మారుతుంది, అంత గందరగోళం. సో అంత వాటిని చేయడం అనేది చాలా ప్రమాదకరమైన పద్ధతి. 6వది, ర్యాంక్స్ మీద టూ మచ్ ఫోకస్ ఉండకూడదు. ర్యాంక్స్ అవసరమే, మార్కులు అవసరమే, సీట్లు రావడం అవసరమే, మంచి కాలేజ్ అవసరమే, కెరీర్ అవసరమే. కానీ మార్కులు తక్కువ వస్తే ఇన్సల్ట్ చేయడము, డిగ్రేడ్ చేయడము, పక్క వాళ్ళతో పోల్చడము, తర్వాత మీ నాన్న డబ్బులు ఎంత కష్టపడుతున్నారు, నువ్వేం చేస్తున్నారు, ఎందుకు పనికి వస్తావు, నువ్వు పని చేస్తే దేనికి పని చేయవు, నీ జీవితం మొత్తం వేస్ట్ అవుతుంది అనేటువంటి వార్డెన్స్, జూనియర్ లెక్చర్ వాళ్ళకి ట్రీట్మెంట్ తెలియదు, స్టూడెంట్ సైకాలజీ తెలియదు, వాళ్ళు మాట్లాడుతుంటారు. కొంతమంది సీనియర్ ఫ్యాకల్టీస్ కూడా వాడికి ర్యాంకులు రావాలి, వాళ్ళ మేనేజ్మెంట్కి రావాలి, వాడికి పేరు రావాలి, ఇంక్రిమెంట్ రావాలనే ఉద్దేశంతో స్టూడెంట్స్ను మార్క్స్ మీద టూ మచ్ ప్రేయర్ చేస్తుంటారు. మోటివేషన్ అవసరమే, దేనికైనా ఒక అతి సర్వత్రా వర్జేత్, మధ్య మార్గం, మోడరేట్. గౌతమ బుద్ధుడు చెప్పినట్టు మధ్యవాదం అనేది అన్నిటికంటే ఉత్తమం. అతిగా రెస్ట్ లేకుండా వర్క్ చేయడం కానీ, ఏం వర్క్ చేయకపోవడం కానీ, అతిగా తినడం కానీ, ఏమి తినకపోవడం కానీ, అదేవిధంగా అతిగా నిద్ర కానీ, నిద్ర సరిగా పోకపోవడం కానీ ఏది మంచిది కాదు. కాబట్టి అన్ని మధ్యం గౌతమ బుద్ధుడు సూచించినటువంటి మధ్యవాద మార్గమే అన్నిటికంటే అత్యుత్తమైనటువంటిది. కానీ మార్కులకు టూ మచ్ ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. దాని కంపారిజన్ ఈజ్ డేంజరస్. ఆ వయసులో చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఎమోషనల్గా చాలా పీక్ లెవెల్ ఉంటారు, కాబట్టి అది చాలా ప్రమాదకరం. 7వది, మన కరికులంలో కూడా
ఏ సంవత్సరం సిలబస్ ఆ సంవత్సరం చెప్పడమే అవసరం. ఏ సంవత్సరం సిలబస్ ఆ సంవత్సరం చెప్పడమే అవసరం. 2 ఇయర్స్ సిలబస్ అంతా కూడా సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్ ఇది చాలా అన్సైంటిఫిక్, అశాస్త్రీయమైనది, ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి ఫస్ట్ ఇయర్ సిలబస్ ఫస్ట్ ఇయర్నే కావాలి, సెకండ్ ఇయర్ సిలబస్ సెకండ్ ఇయర్ కావాలి. సరే సెకండ్ ఇయర్ అంటే జనవరి మెయిన్స్ ఉంటుంది కాబట్టి కదా అక్టోబర్కో, సెప్టెంబర్కో, నవంబర్కో సిలబస్ కంప్లీట్ కావాల్సి అవసరం ఉంటుంది. కానీ కొన్ని 2 ఏళ్ళంతా కూడా ఫస్ట్ డిసెంబర్ చేసేసి రివిజన్ చేయడం అనేది అసలు అట్లాంటి 2 సంవత్సరాలు సిలబస్ను 5 నెలల్లో 4 చెప్పిన ఎట్లా సాధ్యమవుతుంది? మేబీ కొద్దిమంది స్టూడెంట్స్ నేర్చుకుంటారు, కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? 90-95% సఫర్ అవుతారు. మిగతా వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుందో చెప్పలేము. కాబట్టి అది చాలా అన్సైంటిఫిక్. చైతన్య నారాయణ వాళ్ళు చాలా బ్రాంచ్లు ఆ పద్ధతిని అమలు చేస్తున్నాయి. 8వది భవనం కూడా చాలా ఉన్నంతలో వెంటిలేషన్ ఉండాలి, హాస్టల్ పరిశుభ్రంగా ఉండాలి, ఉన్నంతలో ఆరోగ్యకర భోజనం ఉండాలి. ఆ భోజనం ఎవరు కూడా పూర్తి సాటిస్ఫై. మీరు ఐఐటీలకు వెళ్ళినా కూడా మీకు ఐఐటీ డిస్సాటిస్ఫై వస్తారు. కాబట్టి భోజనము మీకు టేస్టీగా ఉండకపోవచ్చు, మధ్యస్థ, కానీ ఉన్నంతలో ఆరోగ్యంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. తినదగేంత టేస్టీగా ఉంటే సరిపోతుంది. ఎట్లాగో రొటీన్ భోజనం కాబట్టి కొంచెం టేస్ట్ స్పైసెస్ అట్లే ఉంటాయి కాబట్టి కొంచెం బోరు కొడుతుంది. సమస్య డెఫినెట్గా ఉంటే మీరు ముందే సిద్ధంగా మిత్రులారా. పిల్లలకు సరిపోయేంత నిద్ర ఉండాలి. 9వది నిద్ర ఎంత ఉండాలి? 4 గంటలు నిద్రపోయే వాళ్ళు ఉన్నారు పిల్లలు. అది చాలా ప్రాబ్లం. చాలామంది బ్రెయిన్ ఫీవర్స్ వస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, డిప్రెషన్ పోతున్నారు. మీరు చనిపోయే వాళ్ళు 10 సంఖ్యలో ఉంటున్నారు, కానీ జీవోత్సవాల్లాగా మారిపోయే వాళ్ళు వేల సంఖ్యలో ఉంటున్నారు మిత్రులారా. కాబట్టి ర్యాంక్ కంటే, రిజల్ట్ కంటే జీవితం ఇంపార్టెంట్. సీట్ వచ్చినా సక్సెస్ కావాలి స్టూడెంట్, సీట్ రాకుండా సక్సెస్ కావాలి. కాబట్టి సీట్ రాకుండా అనేక ఇతర ఆప్షన్స్ ఉన్నాయి. ఎన్ఐటీ, ఐఐటీ రావాలని అవసరం లేదు. జీవితం చాలా విశాలమైనది, చాలా స్కిల్స్ ఉన్నాయి. స్కిల్స్ అవసరం పడుతుంది ప్రపంచానికి. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. లక్షల కొద్ది అవకాశాలు రాబోతున్నాయి. మల్టీ స్కిల్డ్ పీపుల్ అవసరం వస్తుంది. కాబట్టి అందరూ ఒకే తీరుగా సాఫ్ట్వేర్ అట్లా మార్కులు రావాల్సిన అవసరం లేదు. కాబట్టి నిద్ర చాలా అవసరం. కనీసం 6 to 7 అవర్స్, తక్కువ 6 to 7 అవర్స్, 8 అవర్స్ వస్తే మంచిది. కనీసం 7 గంటల నిద్ర అవసరం. తర్వాత 10వది స్టడీ అవర్స్. చాలామంది చైతన్య నారాయణ వాటిలో ఏం చేస్తారంటే స్టడీ అవర్స్ సీనియర్స్ లెక్చర్స్ చెప్పేసి వెళ్ళిపోతారు. సార్ పేరు పిల్లలు తెలియదు, పిల్లల పేరు సార్ తెలియదు. వీళ్ళ మధ్య ఎలాంటి ఒక అనుబంధం, ఒక ర్యాపో ఉండదు. సో స్టడీ అవర్స్ ఎవరో వచ్చి చెప్తుంటారు, ట్యూటర్ మరొకరు ఉంటారు. సో ఇట్లా కాదు, ఒక టీచర్కు స్టూడెంట్స్ మధ్య ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి. సో కాబట్టి సీనియర్ ఫ్యాకల్టీ స్టడీ అవర్స్ ఉండాలి, సీనియర్ ఫ్యాకల్టీ డౌట్స్ క్లారిఫై చేయాలి. జూనియర్, సీనియర్ అనే 2 రకాల సెక్షన్ పద్ధతి కదా, మొత్తం సీనియర్ ఫ్యాకల్టీ ఉండాలి. లాస్ట్ సెక్షన్ అయినా ఫస్ట్ సెక్షన్ అయినా స్టూడెంట్ యొక్క స్థాయిని బట్టి కొంత సెక్షన్ విడగొట్టడంలో కొంత మేర తప్పలేదు. కానీ మంచి ఫ్యాకల్టీస్ అందరికీ ఇవ్వాలి. స్టూడెంట్స్ స్లో లెర్నర్ అయినా, బెటర్ చాలా క్విక్ లెర్నర్ అయినా, ఐక్యూ ఎక్కువ స్టూడెంట్ అయినా కూడా ఇద్దరికీ సరైన న్యాయం చేసే ఫ్యాకల్టీస్ ఉండాలి. ఈ 10 నియమాల ఆధారంగా మీరు 10 సూత్రాల ఆధారంగా మీరు కాలేజీని ఎంపిక చేసుకున్నట్టయితే మీకు మంచి ప్లేస్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మంచి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మంచి ప్లేస్మెంట్ కూడా వస్తుంది. సో ఈ 10 లక్ష కాలేజీలు ఉండేటువంటివి కొన్ని ఉండవచ్చు హైదరాబాద్లో. చాలా తిరిగాం మేము, నేను ప్రతిష్టానం కలిసి. స్క్రీన్ మీద ఉండే నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఏ కాలేజ్ గైడ్ చేస్తారు. ఉన్నంతలో బెటర్ ఫిడ్జీ ఈజ్ వెరీ గుడ్. సో డే స్కాలర్స్కి అయితే బెస్ట్. కానీ హాస్టల్కి థర్డ్ పార్టీ కొంచెం కష్టమై అటు ఇటు పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. టీచింగ్ వైజ్ గుడ్, బట్ వెరీ ఎక్స్పెన్సివ్. అంత ఎక్స్పెన్సివ్ లేకుండా ఫిడ్జీ స్టాండర్డ్, ఫిడ్జీ లాంటి ప్రమాణాలు ఉండేటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. ఫిడ్జీ ప్రమాణాలు లేదా అంతకన్నా బెటర్ ప్రమాణాలు ఉండే సంస్థలు ఫిడ్జీలు సగం ఫీజుతో చెప్పేటివి ఉన్నాయి. కాబట్టి మరీ అంత డబ్బులు పెట్టడం అవసరమా ఇంటర్మీడియట్ అనేది ఒక ముఖ్య ప్రశ్న. మీరు చాలా లావిష్ మనీ ఉండి మీకు చాలా హైఫై కావాలనుకుంటే దట్ ఇస్ ఫైన్. మనమేం ఫిడ్జీని విమర్శించలేదు. ఆకాష్ మెడికల్కి పర్వాలేదు. కానీ వీటికంటే బెటర్ ఆప్షన్స్ ఒక 4 ఉన్నాయి. ఒకటి మాడ్యులస్ ఇన్స్టిట్యూషన్, 4A స్టార్ట్ అయింది. చాలా వీడియోలు చెప్పాను. మీకు JNT ఏరియాలో క్యాంపస్ ఉంది. మీకు అన్ని వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్కు ఫోన్ చేయండి. 9256199299 ప్రతిష్టాన్ శ్రీధర్ వారికి ఫోన్ చేయండి. వారు అనేక రీసెర్చ్ చేశారు, రెగ్యులర్గా అప్డేట్ ఉన్నారు. వీటి గురించి కాలేజీల యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, ఎట్లా వెళ్తున్నారు, ఎప్పుడు కలవాలి, ఎవరిని కలవాలి, దానికి సంబంధించి ఎగ్జామ్ అడ్మిషన్ పాలసీ అవన్నీ కూడా వారు తెలియజేస్తారు. అదేవిధంగా 9 అనేది ఉంది విద్యానగర్లో. తర్వాత ఇప్పుడు JNT దగ్గర ఒక బ్రాంచ్ ఉంటారు, సుచిత దగ్గర కూడా పెట్టినట్టు ఉన్నారు. మరి నా దగ్గర పూర్తి సమాచారం లేదు. కొత్తపేటలో ఉంది, సార్నగర్లో ఉంది. అదేవిధంగా నానో ఉంది, నానో మాదాపూర్లో ఉంది. ఇప్పుడు కొత్త బ్రాంచ్ కూడా సామీర్పేట పెట్టారంటున్నారు. తర్వాత నానోకు సంబంధించి మీకు విద్యానగర్లో ఉంది.
కొత్తపేటలో ఉంది. ఇది కూడా ఐఏఎం స్టార్ట్ చేశారు. 9 ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు స్టార్ట్ చేశారు. 9 ఐఏఎం శ్రీనివాస్ గారు, కృష్ణ చైతన్య గారని ఐఏఎం స్టార్ట్ చేశారు. అదేవిధంగా మీకు ఇగ్నైట్ ఉంది. ఇగ్నైట్ కూడా చాలా అద్భుతమైన సంస్థ. ఇంకా బీట్ కంటే ఒక 30-40 వేలు 50 వేలు ఫీజు తక్కువతో వస్తుంది. జేఎన్టీ ఏరియాలో ఉంది. రమేష్ గారని విద్య పట్ల చాలా మక్కువ ఉండి స్టూడెంట్స్ను ఫ్యాకల్టీ ప్రేమగా చూసుకునేటువంటి ఒక వ్యక్తి. చాలా అద్భుతమైన సంస్థ. మీకు గర్ల్స్ క్యాంపస్ అయితే మెడికల్ మరి ఇంజనీరింగ్ ఆ జేఎన్టీ మెట్రో పక్కనే ఉంటుంది. అదే ఏరియాలో ఉండే జేఎన్టీలో చాలా శ్రద్ధ తీసుకునే వ్యక్తి. వెరీ అఫోర్డబుల్, మంచి ఇన్స్టిట్యూట్. ఈ 4 ఇట్లలో మీరు చేరండి. లేదా మీకు ఇట్లాంటి ప్రమాణాలు, ఈ 10 ప్రమాణాలు ఉండేటువంటి వేరే ఇన్స్టిట్యూట్ ఏమైనా ఉంటే వాటిలో అయ్యారండి. కాబట్టి ఈ 10 ప్రమాణాల అంచనాల ఆధారంగా మీరు కాలేజ్ ఎంపిక చేసుకుని మీ న్యాయం జరుగుతుంది. ఎస్బీఐ టాక్స్ యాప్లో మీకు వారం జూమ్ మీటింగ్ జరుగుతుంది. చూజ్ ఏ బెటర్ ఇంటర్ కాలేజ్ కోర్స్ తీసుకోండి. ఇంటర్మీడియట్ కాలేజీల కోసం శ్రీధర్ గారు మాట్లాడతారు, అప్పుడప్పుడు నేను కూడా మాట్లాడతాను. అట్లే చూజ్ ఏ బెటర్ స్కూల్ ఉంది. జోసా బిట్సాట్ కౌన్సిలింగ్ ఉంది. విట్ మణిపాల అమృతం ఉంది. అదేవిధంగా ఎంసెట్ కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి ఒక టీం పనిచేస్తుంది దీనికోసం, ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం. ఇప్పటికే వేలాది మంది దీని ద్వారా ప్రయోజనం పొందారు. మీరు కూడా మీకు మీ సలహాలు సూచనలు కావాలి, ప్రత్యక్షంగా మాట్లాడే లైవ్ సిస్టమ్ పాల్గొనాలంటే వారం జరిగే జూమ్లో మాట్లాడడం కోసం యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.